గురించి ఇప్పుడు ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు. ఇంతకు ముందు ఉన్న 1923 నుంచి ఆ సేత్వార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడున్న భూభారతి చట్టం వరకు ఎట్లా మనకి రికార్డ్స్ మెయింటైన్ చేయడం జరిగింది అని ఈ యొక్క రోజు ఈ అవగాహన సదస్సు పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 14 రోజుల నుంచి ఈ భూభారతి చట్టం అమలుకు వచ్చింది. అదే రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు కలెక్టర్స్కి, అడిషనల్ కలెక్టర్స్కి హైదరాబాద్కి పిలుచుకోవడం జరిగినది. పిలుచుకొని ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగినది. ఈ ధరణి చట్టంలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి అవన్నీ దానికి ప్రభుత్వం ఆలోచించి సమస్యలకి పరిష్కారం తీసుకొచ్చినాము. పరిష్కారమే ఈ భూభారతి చట్టం. ఈ భూభారతి చట్టం గురించి ఇప్పుడు ఏమి కొత్తగా ఏం ప్రావిజన్ పెట్టినాము, దీనివల్ల రైతులకి ఎట్లా ఉపయోగం అవుతుంది, ముందు ఉన్న ఆఫీస్ చుట్టూ తిరిగి మీకు పని కాకుండా చాలామంది బాధపడుతుంటే ఇప్పుడు ఆ బాధని ఎట్లా పరిష్కరిస్తున్నామని మీరు ప్రతి ఒక్క రైతులకి తెలిపినట్టు చెప్పాలని మనకి ఆదేశం ఇవ్వడం జరిగినది. ఆ ఆదేశానికి అనుగుణంగా ఇప్పుడు మనం లాస్ట్ ఏప్రిల్ 16 తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క మండలానికి తిరగడం జరిగినది. జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు వెళ్ళాలి, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ, తహసీల్దార్ గారు అందరూ కలిపి ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన కల్పించాలి. అలా అవగాహన కల్పించి ఈ చట్టం రైతులు ఉపయోగించుకోవాలి అని మీరు చెప్పాలని చెప్పేసి కలెక్టర్ గారే ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఈ చట్టం గురించి అవగాహన కల్పించాలని చెప్పినారు. దాని ప్రకారంగా ఇప్పుడు వరకు ఎట్లా చట్టాలు వచ్చినాయి, ఎట్లా అమలైంది అనేది అడిషనల్ కలెక్టర్ గారు, అలాగే తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు కూడా చెప్పినారు. ఇప్పుడు నేను ఆ చట్టంని వివరిస్తే మీకు, ఎందుకంటే ఇప్పటికే మనం 12 మండలాల్లో వెళ్ళి అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, మనకి ఎలాంటి రైతులు ఎట్లా బాధపడారని ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది. అది చెప్పడానికి నా ముందు నేను చట్టం అంటే యాక్ట్ రిలేటెడ్, రూల్స్ రిలేటెడ్ చెప్తాను. మొదటి ఈ యాక్ట్లో టోటల్ 23 సెక్షన్లు ఉన్నాయి. ఈ విభాగాల్లోనే 23 సెక్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఏం చెప్తున్నారంటే ముందుగా ధరణిలో ఓన్లీ మనకి వ్యవసాయ భూమి మాత్రమే ఉండేది. ఈ చట్టంలో మనకి వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి రెండు దానికి కూడా ఇది కవర్ చేయాలి అని ఒక గవర్నమెంట్ ఉద్దేశం. అలాగే గవర్నమెంట్ ముందుకు వెళ్తూ 2 ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తుంది. ఒకటి, మీకు అందరికి ఎట్లా ఆధార్ కార్డు ఉన్నాయి, అలాగే ఒక డేట్ తర్వాత నుంచి భూధార్ కార్డు ఇవ్వాలి అని కూడా ఆలోచిస్తున్నాయి. సో ఆ భూధార్ కార్డు ఉంటే మీకు ఎక్కడ వెళ్ళిన పట్టాదారు పాస్బుక్, భూధార్ కార్డు ఉంటే మీకు ఎక్కడ లోన్ తీసుకోవాలన్నా ఏది చేయాలన్నా కూడా జస్ట్ ఆ పాస్బుక్ ఇస్తే మీకు సరిపోతుంది, మిగతా ఏమి చూడాల్సిన అవసరం లేదు. ఇందాక పిఎస్సిఎస్ చైర్మన్ గారు కూడా మాట్లాడుతూ చెప్పినారు, ఇప్పుడున్న ఈ చట్టం ప్రకారంగా మీరు జస్ట్ పట్టాదారు పాస్బుక్ ఉంటే అది ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటే అదే సరిపోతే, అది కాకుండా ఇంకా ఎట్లాంటి డాక్యుమెంట్ కూడా మీరు లోన్ తీసుకోవాలనే అవసరం లేదు. సో దీంట్లో అలాగే భూధార్ కార్డు అని ఎట్లా మీ అందరికీ ఆధార్ కార్డు ఉన్నాయో అట్లా భూధార్ కార్డు అని ఇచ్చేసి ఒక మనిషికి ఏ పార్సల్ ఆఫ్ ల్యాండ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లో ల్యాండ్స్ ఉన్నాయి అవన్నీ ల్యాండ్స్ని కూడా లిస్ట్ చేయాలి. దీనివల్ల సామాన్య ప్రజలు అందరూ కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కావడము, లేదంటే సిసిఎల్ఏ హైదరాబాద్కి వెళ్ళడం అనేది చాలా కష్టం అవుతుంటాయి. దానిని ఆలోచించి ప్రభుత్వం ఏం చేసింది అంటే దాదాపు సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఇద్దరికి రికార్డింగ్ అథారిటీ చేసినారు. సేల్ చేస్తున్నా, గిఫ్ట్ డీడ్స్ ఇవన్నీ దానికి ఇప్పుడు తహసీల్దారే రికార్డింగ్ అథారిటీ. ఏ పని కోసం కూడా మీరు ఆర్డీఓ ఆఫీస్కి అయినా ఎక్కువ ఇష్యూ కాంప్లికేటెడ్ ఉన్నాయో దానికి ఆర్డీఓ గారికి రికార్డింగ్ అథారిటీ పెట్టినారు. ఇంతకు ముందు ధరణి చట్టంలో మీరు ఇట్లాంటిది ఉంటే మాత్రమే చేయడానికి ఉండే, కానీ మీకు పాతగా అజైన్ ల్యాండ్ ఇచ్చారు, సీలింగ్ ల్యాండ్ ఇచ్చారు, ఓఆర్సీ తెచ్చుకున్నాము, ఇట్లాంటిది కూడా దానికి కూడా పట్టాదారు పాస్ పుస్తకం 13B సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఒక ప్రావిజన్ తీసుకురావాలని గవర్నమెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.